ఆగస్టు 19 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 19 బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవన సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష సప్తమి బుధవారం రాత్రి 8:24 వరకు ఉంది. స్వాతి నక్షత్రం ఉదయం 9:11 వరకు ఉంది. వర్జం పగలు 3:13 నుంచి 4:57 వరకు ఉంది. అమృత గడియలు రాత్రి 1:34 నుంచి 3:18 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:30 సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:39 నుంచి 12:29 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:21. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందరూ ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ప్రతి చోట కూడా చక్కటి ఫలితాల కోసం చెప్పేసి కృషి చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలతో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా సమయపాలనతో చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు ఉంటాయి. ఇవాళ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మరి అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఇవాళ బాగున్నాయి. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. అందువలన అన్నీ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలతో నడుపుకునే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా లాభదాయకం పూర్తి చేసుకుంటారు. ఆర్థిక నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా వేగంగా నడిచే అవకాశాలు, లాభదాయకంగా నడిచే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలే సూచన కనబడుతోంది. అయితే మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఏ పని చేసినా సందిగ్ధావస్థ కూడా ఉంటుంది. ఎంత క్లారిటీతో ఉంటారో అంత సందిగ్ధావస్థ కూడా నడుస్తూ ఉంటుంది పక్కనే. ఇలా విచిత్రమైనటువంటి సమస్య మరి వీళ్ళకి నడుస్తోంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా మరి నడుస్తూ ఉంటాయి. వాటి కార్యక్రమాలని అన్ని విధాలా కూడా లాభదాయకంగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా మంచి ఫలితాల కోసం కృషి చేస్తారు. కృషి చేసిన చోట ప్రతి చోట కూడా సమస్య ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా అవకతవకలతో నడిచే అవకాశం ఉంది. పుష్ప నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. పునరుసు 4 పాదం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా లాభాలు అందుకుంటారు. సింహరాశి.
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు మరి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కానీ ఎప్పుడు సమస్య వస్తుందో తెలియదు. మాట్లాడుతుంటే అంత ఉన్నట్టు కలహాలు వస్తాయి. ఉద్యోగంలో అంత బాగా చేసుకుంటున్నాం కదా అనుకుంటారు, అధికారులతో ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా ఉండవు, ఏదో తెలియని సమస్య కూడా పక్కనే వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఇవాళ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. బాగా తెలివిగా ప్రవర్తిస్తారు, చాలా చక్కగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ ప్రయత్నాలని కూడా సఫలమవుతూ ఉంటాయి, చేసే కార్యక్రమాలను కూడా బాగుంటాయి. 3 నక్షత్రాలు, ఇందులో ఉన్నట్టు 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. తులారాశి. శుక్రుడు మినహా మిగతా గ్రహాలను కూడా బాగున్నాయి. అందువల్ల ఏంటంటే ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అభివృద్ధి పదంపై ప్రయాణం చేసే అవకాశం ఉంది, ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ మరి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కొంచెం అన్యోన్యం తగ్గడం కానీ, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో కొంచెం బాండింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. మిగతా అన్ని విషయాలు కూడా బాగానే ఉంటాయి. అది కూడా చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా ఆనందంగా ఉంటారు, చాలా ఓర్పుగా, ఆనందంగా, తెలివిగా ప్రవర్తిస్తారు. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య పుణ్యకార్య విషయాల్లో మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక కార్యకలాపాలు చాలా బాగుంటాయి. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం మానసికమైన క్షమించాలి. ఈ రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రం వాళ్ళకి మాత్రం కాస్త మానసికమైన ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని విధాలు కూడా లాభదాయకమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. వాళ్ళ మీకు దినాధిపతి యొక్క అనుకూలత ఉంది. అందువలన గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి జీవితం, మంచి ఫలితాలతో సుఖంగా ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆనందంగా ఉంటారు. ఉత్తరాషాఢ ఉట్టపాదం వాళ్ళకి శుభకార్య పుణ్యకార్య విషయాల మీద చర్చ జరిగి కాలక్షేపం జరుగుతుంది. మకర రాశి. అన్ని విధాలా కూడా శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అలాగే మంచి జీవనం సాగిస్తారు. మీ పనులన్నీ కూడా సానుకూలం చేసేందుకు ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తారు. అలాగే ఇవాళ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అనుకూల స్థితి ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా ఇబ్బందికరంగా నడుపుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా మరి కలగ చేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. కోపావేశాలు కంట్రోల్ చేసుకోండి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి. రేవతి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.